హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. హైదరాబాద్కు సంబంధించి నేను మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ హైదరాబాద్కు సంబంధించి నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉన్నాను. నా మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఫ్యూచర్ సిటీ, త్రిబుల్-ఆర్ ప్రధానంగా ఉంటున్నాయి. దాంతోపాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రైల్కు సంబంధించి సెకండ్ ఫేజ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. దాంతోపాటు భూములకు సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ల వ్యవహారాలు కావచ్చు, లేదా ఎల్ఆర్ఎస్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, నేను అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఓవరాల్గా నేను చేస్తున్న వీడియోస్లో రెండు ప్రధానమైన అంశాలు చెప్తుంటాను నేను. ఒకటి, హైదరాబాద్ సిటీ పొటెన్షియాలిటీ, దాని కేపబిలిటీ. రెండోది, ఫ్యూచర్ సిటీ ఎంత త్వరగా, ఎంత వేగంగా, ఖచ్చితంగా వస్తుంది అనే విషయంలో నేను చెప్తూ వస్తున్నాను. ఈ రెండింటికి దన్నుగా నిలిచే ఒక అప్డేట్తో, ఒక నేషనల్ మ్యాగజైన్ ప్రకటించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్పే ప్రతిదీ ఓవర్ ద పీరియడ్ డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, నెగటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వెటకారపు కామెంట్స్ చేయొచ్చు గాక. కానీ నా జర్నలిజం ఎక్స్పీరియన్స్ని, అందుబాటులో ఉన్న సమాచారాన్ని, ప్రభుత్వ యంత్రాంగంలో వస్తున్న అప్డేట్స్ని, వీటన్నింటినీ మేళవించి, క్రోడీకరించి, సమీక్షించి, అనలైజ్ చేసి నేను వీడియోస్ చేస్తున్నాను. 100% కాకపోయినా 80% అక్యురసీ నా వీడియోలో ఉంది. రైట్. ఇక ఇవాళ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను హైదరాబాద్ పొటెన్షియాలిటీ. అదే రకంగా ఫ్యూచర్ సిటీలో కూడా నేను ప్రధానంగా మరీ ముఖ్యంగా నేను ఫోకస్ చేస్తున్నది నక్కర్త మేడిపల్లి. ఎందుకు అంటే అక్కడ లైఫ్ సైన్సెస్ హబ్ వస్తుంది కాబట్టి. ఫార్మా సిటీ కోసం సేకరించిన 14,000 ఎకరాలలో 4,207 ఎకరాలను లైఫ్ సైన్సెస్ పేరిట ఫార్మా కంపెనీలకు కేటాయిస్తుంది ప్రభుత్వం. హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. మేము ఫార్మాను పూర్తిగా పక్కన పెట్టడం లేదు, అత్యంత ప్రాధాన్యత అంశంగా మేము ఫార్మా హబ్ని డెవలప్ చేస్తున్నాం, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ దాంట్లోనే వస్తుంది అని లాస్ట్ ఇయర్ 2024 నవంబర్లోనే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. దానికి అనుగుణంగానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాంగిల్లో 6 ఫార్మా కంపెనీలతో నవంబర్లో అగ్రిమెంట్ చేసుకుంది. దే ఆర్ పుల్లింగ్ అప్ 5,260 crores. ఏదో ఆషామాషా కంపెనీలు అంటే అగ్రిమెంట్ చేసుకుని పారిపోతాయి అనుకోవచ్చు. అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, లారస్, హెటరో డ్రగ్స్, గ్లాండ్ ఫార్మా, ఎంఎస్ఎన్ ఫార్మా, ఇలాంటి 6 కంపెనీలు. ఈ 6 కంపెనీలు 5,260 కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ చేసుకున్నాయి. 2.5 ఏళ్లలో అక్కడ 12,490 ఉద్యోగాల కల్పన జరగబోతుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంతకు డబల్గా ఉంటుంది. అనలైజ్ చేసుకునే వారికి మాత్రమే తెలుస్తుంది. ఒక ఉద్యోగి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే అతని ఆధారంగా ఇంకొక ఇద్దరికి ఇండైరెక్ట్ ఉపాధి దొరుకుతుంది. సో ఆ రకంగా నక్కర్త మేడిపల్లిలో దాదాపు 36,000 మందికి వచ్చే 2.5-3 సంవత్సరాల్లో ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. అందుకే నేను పదే చెప్తుంటాను, నేను నక్కర్త మేడిపల్లి ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫ్యూచర్ సిటీ ఇన్ఎవిటబుల్ అని, ఫ్యూచర్ సిటీ కన్స్ట్రక్షన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని. దాంతోపాటు చాలామంది ఫ్యూచర్ సిటీ రాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మారిపోతే ఏంటి, ఇంకెవరో ముఖ్యమంత్రి అయితే ఏంటి, కాంగ్రెస్ పార్టీ పోయి ఇంకో పార్టీ వస్తే ఏంటి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఐఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ రూలర్, ఎనీ పార్టీ. ఐఎమ్ జస్ట్ ట్రస్టింగ్ మై హైదరాబాద్ కేపబిలిటీ, మై హైదరాబాద్ పొటెన్షియాలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు నేను దానికి సంబంధించి ఒక అనాలిసిస్తో కూడిన రిపోర్ట్ని మీకు నేను ఇవాళ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోను స్కిప్ చేయకుండా దయచేసి మొత్తం వీడియో చూడండి. మొత్తం వీడియో చూసిన తర్వాత నేను ఇచ్చే సమాచారం కరెక్టా కాదా మీరు అనలైజ్ చేసుకోండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్ చేయండి, ఓకే, బట్ విత్ నంబర్స్ కామెంట్ చేయండి. వెటకారపు కామెంట్లు, వేక్ కామెంట్స్ వద్దు. వీఆర్ ఇన్ సివిలైజ్డ్ సొసైటీ. మీ దగ్గర నంబర్ ఉంది, మాట్లాడండి. ఐఎమ్ దేర్ టు డిబేట్. మీ దగ్గర నంబర్ లేదు, వెటకారంగా మాట్లాడి తప్పించుకోవడం పద్ధతి కాదు. రైట్. ఇక వీడియోలో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్గా ఫ్యూచర్లో మీకు డెఫినెట్గా మంచి లాభాలు ఇస్తుంది. లాభాలే కాదు, ఒక ప్రౌడ్ ఫీలింగ్ కూడా ఉంటుంది.
సైబరాబాద్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలిలో కొనలేకపోయామే అని బాధపడే వాళ్ళు ఆ బాధ నుంచి విముక్తులు అవ్వడానికి, కనీసం మీ తర్వాత తరానికి రాబోతున్న ఫ్యూచర్ సిటీలో ఒక మంచి ప్లాట్ కొనిపెట్టండి. ఖచ్చితంగా మీ పిల్లలు, మీ వారసులు మిమ్మల్ని ప్రౌడ్గా తలుచుకుంటారు. ఫ్యూచర్లో డెఫినెట్గా గర్విస్తారు. 100% గ్యారంటీ. ఓకే, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు హైదరాబాద్ను టచ్ చేసే 2 రాష్ట్ర రహదారులు, నాగార్జున సాగర్, అదే రకంగా కరీంనగర్ రాజీవ్ రహదారి, వీటితో పాటు హైదరాబాద్ను క్రాస్ చేస్తున్న NH65 ఒకవైపు విజయవాడ, ఇంకొక వైపు ముంబై, NH44 ఒకవైపు నాగ్పూర్, ఇంకొక వైపు బెంగళూరు. ఈ ప్రధానమైన జాతీయ రహదారులతో పాటు వరంగల్ హైవే, వీటి ప్లేస్లో శ్రీశైలం హైవేతో పాటు వీటి ప్లేస్లో ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, భూములు కావాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీ రిక్వైర్మెంట్ చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ ఫైండ్ అవుట్ ఎ సూటబుల్ అసెట్ ఫర్ యూ. రైట్, కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇక ఫస్ట్ నేను చెప్పేది హైదరాబాద్ పొటెన్షియాలిటీ, దానికి ఇంటర్లింక్ అయిన ఫ్యూచర్ సిటీలో ప్రధాన భాగమైన లైఫ్ సైన్సెస్ హబ్కి సంబంధించి ముందు నేను కొన్ని పాయింట్స్ చదువుతాను. థ్రైవింగ్ సెక్టర్ ఆర్టికల్ పేరు ఇది. హైదరాబాద్ అకౌంట్స్ ఫర్ 1/3 ఆఫ్ ఇండియాస్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్, 1/5 ఆఫ్ ఫార్మా ఎక్స్పోర్ట్స్. ఇండియాలో ఫార్మా రంగంలో ఉత్పత్తి అవుతున్న దాంట్లో హైదరాబాద్ అనేది 1/3 భాగాన్ని పోషిస్తుంది. అంటే ఇండియా మొత్తంలో 100 ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ జరుగుతుంటే దాంట్లో 1/3 33% హైదరాబాద్లో జరుగుతుంది. దట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ హైదరాబాద్. సెకండ్ థింగ్, ఎక్స్పోర్ట్స్ యాంగిల్లో 5th ప్లేస్లో ఉంది. ఓకే, 5th ప్లేస్లో ఉంది. అంటే ఫారిన్ కంట్రీస్కి ఈ ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ చేయడంలో హైదరాబాద్ 5th ప్లేస్లో ఉంది. ఓకే, ఏదో మిగతా ఢిల్లీ, బొంబాయి, బెంగళూరు, చెన్నై, కలకత్తా, అహ్మదాబాద్ ఇవి కాదు. హైదరాబాద్ కేపబిలిటీ అది. ఫార్మాకు సంబంధించి హైదరాబాద్ ద హెడ్ క్వార్టర్. ఓకే, ఇది తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద సెక్టర్ ఇన్ సిటీ ఓవర్ లాస్ట్ 4 years, $1.5 billion. హైదరాబాద్కు ఫార్మాస్యూటికల్ రంగంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ లాస్ట్ 4 ఏళ్లలో. రైట్, తర్వాత జినోమ్ వ్యాలీ హౌసెస్ స్ప్రెడ్స్ 200 బయోటెక్ అండ్ ఫార్మా కంపెనీస్ ఫ్రమ్ 18 countries. హైదరాబాద్లో జినోమ్ వ్యాలీలో ఇన్వెస్ట్ చేసిన సంస్థలు 18 దేశాలకు సంబంధించిన సంస్థలు హైదరాబాద్లో దే ఆర్ ఆపరేటింగ్. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ హైదరాబాద్ కెపాసిటీని. Spread over 2,000 acres, has over 10 million square feet of research and development wing and manufacturing space. Hyderabad, only city from India among top 7 Asia Pacific countries. అర్థమవుతుందా? ఏసియా పసిఫిక్ కంపెనీలలో ఫార్మాస్యూటికల్ రంగంలో టాప్లో ఉన్న సిటీస్ని కౌంట్ చేసుకుంటే ఇండియా నుంచి ఉన్న ఏకైక సిటీ హైదరాబాద్. ఓకే, దట్ ఈస్ వై ఐఎమ్ రిపీటెడ్లీ సేయింగ్ హైదరాబాద్ పొటెన్షియాలిటీ. రైట్, 2024లో హైదరాబాద్ సార్ 2.4 million square feet ఆఫ్ స్పేస్ లీజ్డ్ బై లైఫ్ సైన్సెస్ కంపెనీస్. హైదరాబాద్లో గత సంవత్సరం 2024లో 2.4 million అంటే 24 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ ని లైఫ్ సైన్సెస్ కంపెనీలు హైదరాబాద్లో హైర్ చేసుకున్నాయి. ఓకే, లైఫ్ సైన్సెస్ సెక్టర్కి సంబంధించి హైదరాబాద్ ఆ లెవెల్లో ఉంది. రైట్, ఇప్పటిదాకా నేను హైదరాబాద్ సెక్టర్ గురించి చెప్పినా. ఓకే, హైదరాబాద్ సెక్టర్కి సంబంధించి ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను ఇక్కడ. ఏసియా పసిఫిక్లో రీడ్ చేస్తున్నారు జినోమ్ వ్యాలీ హౌసెస్ ఓవర్, ఇది ఓకే, మేకింగ్ హైదరాబాద్ ద ఓన్లీ సిటీ ఫ్రమ్ ఇండియా అమాంగ్ ద టాప్ 7 ఇన్ ద ఏసియా పసిఫిక్. ఏసియా పసిఫిక్ రీజియన్లో టాప్ వాటిలో ఉన్న 7లలో చూస్తే 1 బీజింగ్ చైనా, 2 మెల్బోర్న్ ఆస్ట్రేలియా, 3 షాంఘై మళ్ళీ చైనా, సింగపూర్ కంట్రీ, సేమ్ టైం సిడ్నీ మళ్ళీ ఆస్ట్రేలియా, టోక్యో ఫ్రమ్ జపాన్, తర్వాత ఇండియా నుంచి హైదరాబాద్. ఓకే, దట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ హైదరాబాద్. రైట్, ఇంకా ఇందాక నేను కొన్ని చెప్పాను చూడండి. గ్లోబల్గా రిపోర్ట్ ఏం చెప్తుందంటే లైఫ్ సైన్సెస్ సెక్టర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద గ్రోత్ ఆఫ్ రియాలిటీ సెక్టర్. రియల్ ఎస్టేట్ను డామినేట్ చేస్తుంది లైఫ్ సైన్సెస్ ఫార్మాస్యూటికల్ రంగమే. అందుకే నేను పదే ఇప్పుడు మిగతా చాలా సెక్టర్స్ ఉంటాయి. ఫ్యూచర్ సిటీలో 14,000 ఎకరాలలో అన్ని సెక్టర్స్ వస్తున్నాయి. ఎడ్యుకేషను, స్పోర్ట్స్, ఏఐసిటీ, హెల్త్ అన్నీ వస్తున్నాయి. కానీ లైఫ్ సైన్సెస్ హబ్కు 30% ఉంది. లైఫ్ సైన్సెస్ హబ్కే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో దట్ ఈస్ వై ఐఎమ్ రిపీటెడ్లీ సేయింగ్
Nakarthamedipalli will be the best place in future city. Globally, the report said life sciences sector is influencing the growth of realty sector with over 35 million square feet of lab and research development facilities under construction in 2024. లాస్ట్ ఇయర్ జరిగిన డెవలప్మెంట్ ఇది. ఓకే, ఇంత క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇంకొక పాయింట్ చెప్తున్నాను అండి, ఇది చాలా క్రూషియల్ పాయింట్ హైదరాబాద్కి సంబంధించి. ఈయన ఎవరంటే చైర్మన్ అండ్ సిఇఓ ఇండియా సౌత్ ఈస్ట్ ఏషియా మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా సిబిఆర్ఈ అనే సంస్థకు ఈయన చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అంశుమన్ ఈయన పేరు. అంశుమన్ అనే అతను చెప్తున్న మాటలు ఏంటంటే, హైదరాబాద్స్ రైజ్ యాజ్ ఎ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ reflects the growing maturity and competitiveness of India's life sciences sector. The city's robust infrastructure, progressive policies, and exceptional scientific talent have made it a preferred destination for global pharmaceutical and biotech firms. ఇది ఆయన అంశుమన్ అనే అతను చేసిన స్టేట్మెంట్, హైదరాబాద్కి సంబంధించిన చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్. ఇక ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోతున్నా, చూడండి, బాగుంటుంది. ఇన్ ఇండియా టు ద సెక్టర్ ఈజ్ విట్నెసింగ్ ద హైయెస్ట్ ఎవర్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ యాక్టివిటీ విత్ ద గ్రాస్ ఆఫీస్ లీజింగ్ జంపింగ్ 56% టు అబౌట్ 5.8 million square feet in 2024 against 2023. Globally, though, the US leads with hubs such as Boston, Cambridge, San Francisco Bay Area, San Diego, Washington DC, Baltimore, Philadelphia, Raleigh, Durham, Los Angeles, Denver, Boulder, New York City, Houston and Chicago in terms of total life sciences lab and research and development inventory. It is Beijing that leads globally when it comes to R&B space. అంటే అందరూ యుఎస్ని ఫార్మాస్యూటికల్కి చాలా సెంటర్ అనుకుంటారు, కానీ యుఎస్ను పక్కన పెట్టి ఏషియన్ కంట్రీస్ ముందుకు పోతున్నాయి. చైనా, అదే రకంగా ఇండియాలో హైదరాబాద్ విల్ బి ద బెస్ట్ ప్లేస్ అనడానికి ఇది ఇండికేషన్. రైట్, హైదరాబాద్కి సంబంధించిన పొటెన్షియాలిటీ ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన క్లియర్ కట్ ఆర్టికల్. నేను ఓపెన్గా చెప్తున్నాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్, మీకు అది టేబుల్ కూడా చూపిస్తాను. ఇది టేబుల్. ఓకే, థ్రైవింగ్ సెక్టర్ అని చెప్పి దాని మీద ఆర్టికల్ పేరు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ చదవండి. నేనేదో లేనిది క్లియర్ చెప్పట్లేదు. ఒక రిప్యూటెడ్ మ్యాగజైన్ ప్రచురించిన రిప్యూటెడ్ ఆర్టికల్ని కోట్ చేస్తూ నేను ఈ అంశాలను చదివాను. సో హైదరాబాద్ పొటెన్షియాలిటీ అది. ఇక నక్కర్తమేడిపల్లికి సంబంధించి ఎందుకు హైలైట్ చేస్తున్నా, అక్కడ వస్తున్న 4200 ఎకరాలలో వస్తున్నవి లైఫ్ సైన్సెస్ కంపెనీస్. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, ఎంఎస్ఎన్, లారెన్స్, గ్లాండ్ ఫార్మా, హెటెరో డ్రగ్స్, ఈ 6 కంపెనీలు దీస్ ఆర్ ఫ్రమ్ ఇండియా. కొన్ని కంపెనీస్ తెలుగు కంపెనీస్, సేమ్ టైమ్ గ్లోబల్లీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. దే ఆర్ నాట్ ఓన్లీ ఆపరేటింగ్ ఇన్ ఇండియా, బట్ దే ఆర్ ఆల్సో ఆపరేటింగ్ ఇన్ అక్రాస్ ద గ్లోబ్. అలాంటి అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెడతామని అగ్రిమెంట్ నవంబర్ నెలలో 21వ తేదీన చేసుకుంది 2024. 5260 కోట్ల రూపాయలు దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్. వాళ్లకు ల్యాండ్ అలొకేషన్ 4 నెలల్లో ఇవ్వనున్నారు. బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్ అది డిలే అయ్యింది. ఇప్పుడు దే ఆర్ హ్యాండ్ ఓవరింగ్ ల్యాండ్స్. వాళ్లకు 2 yearsలో 5260 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. 12490 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. గ్లోబల్గా సరే కొంతమంది అనొచ్చు లైఫ్ సైన్సెస్ పెడితే ఏంటి అని. ఇందాక నేను చెప్పినదే రిజల్ట్. గ్లోబల్గా లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ ద బెస్ట్ సిటీ, ఇండియాలో ద బెస్ట్ సిటీ. ఏషియా పసిఫిక్ కంట్రీస్లో టాప్ 7 సిటీస్లో హైదరాబాద్ ఒకటి. ఇండియా నుంచి ఒక సిటీ. చైనా నుంచి 2-3 ఉన్నాయి, ఆస్ట్రేలియా నుంచి 2-3 ఉన్నాయి, బట్ ఇండియా నుంచి ఒకటే ఉంది. చైనా నుంచి బీజింగ్ అండ్ షంఘాయ్ ఉంటే, ఆస్ట్రేలియా నుంచి మెల్బోర్న్, సిడ్నీ లాంటివి ఉంటే, ఇండియా నుంచి ఉన్నది ఒకటి. జపాన్ నుంచి ఒకటే కంట్రీ, ఒకటే సిటీ, టోక్యో, జపాన్ రాజధాని. బట్ ఇండియాలో రాజధాని కాదు. ఇండియాకు ఫార్మాస్యూటికల్ రంగంలో ఒక కింగ్ లాంటి హైదరాబాద్ సంస్థ. రైట్, అందుకే నేను ఒకటి లైఫ్ సైన్సెస్కి ఎక్సెప్షనల్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే మనం చూసాం కరోనా టైంలో విలవిల్లాడిపోయాం. హైదరాబాద్ ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చిన సిటీ హైదరాబాద్. బీ ప్రౌడ్ ఆఫ్ హైదరాబాద్.
ఓకే, హైదరాబాద్ కొన్ని లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన సిటీ, లైఫ్ సైన్సెస్ రంగంలో అద్భుతాలను ఆవిష్కరిస్తున్న సిటీ. సో అట్లాంటి సిటీ ప్రొడక్షన్లో 3rd ప్లేస్లో ఉంది ఇండియాలో, మ్యానుఫ్యాక్చరింగ్లో 5th ప్లేస్లో ఉంది. ఏషియా పసిఫిక్లో హైదరాబాద్ ద ఓన్లీ సిటీ అమంగ్ 7 సిటీస్. అలాంటి హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో ప్రధానంగా వస్తున్న లైఫ్ సైన్సెస్ ఏరియాలో నేను ప్రమోట్ చేస్తున్నాను. లర్న్ హైదరాబాద్ కెపాసిటీ. హైదరాబాద్ కెపాసిటీ తెలుసుకోండి, హైదరాబాద్ పొటెన్షియాలిటీని స్టడీ చేయండి. సేమ్ టైం లైఫ్ సైన్సెస్ సంబంధించి ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేయండి. రేపు కరోనా లాంటిది మళ్ళీ వస్తే ఏంటి? ఎవరో చెప్తున్నారు, మొన్న ఎక్కడ చదువుతున్నాను, సింగపూర్లో మలేషియాలో మళ్ళీ కేసులు పెరుగుతున్నాయని, కరోనా కేసులు. సరే, అది పక్కన పెట్టండి, దాన్ని మన వాళ్ళు కొట్టిపారేశారు, మన వ్యాక్సిన్ ముందు అది నథింగ్ అని. లాస్ట్లో వచ్చిన వేరియంట్ లాంటిదే వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదని చెప్పారు. బట్ ఇంకొక వార్నింగ్ ఏంటంటే 2030లో మరొక వైరస్ రాబోతోంది, అది మళ్ళీ కరోనా లాంటిది చూపించబోతోంది మనకని చెప్పి ఇంకో నడుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తే అది చెప్తాను. అది 2030లో మళ్ళీ వస్తుందని, 2020లో వచ్చింది కరోనా, 2030లో మరొకటి రాబోతుందని, మళ్ళీ ఎంతమందిని తీసుకోబోతో తెలియదు. సో అలాంటి రంగంలో హైదరాబాద్ కొత్త ఆవిష్కరణలు చేస్తుంది, R&Dలో అద్భుతాలు సృష్టిస్తుంది. నకర్తమేడిపల్లిలో వచ్చేవన్నీ R&D సంస్థలే, ఇప్పుడు నేను చెప్పిన 6 కంపెనీలకి. ఓకే, 1 హైదరాబాద్ పొటెన్షియాలిటీ, 2 లైఫ్ సైన్సెస్కి ఉన్న ప్రియారిటీ, 3 అక్కడ ఉన్న ఆ మొత్తం 14,000 ఎకరాలలో అది సెంటర్ పాయింట్ అండ్ బిగ్గెస్ట్ ఏరియా, పెద్ద విలేజ్. ఆ రకంగా ఇవన్నింటికి చూసుకుంటూ నాగార్జున సాగర్ రోడ్డుకి చాలా దగ్గర. అందుకోసం చెప్తున్నాను, ఇవన్నీ అనలైజ్ చేసుకొని చెప్తున్నాను నేను. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో విత్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ రిప్యూటెడ్ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్. అది కోట్ చేస్తూ మీకు నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ great article with a lot of information and authentic numbers. Thank you so much for watching this video. Signing off, Rajesh Sharma.